ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అటువంటిప్పుడు మీరు అనొచ్చు, మరి బాబా చాలా మందిని కాపాడాడు కదా, వాడి యొక్క ఆయుష్ అకాల మరణాలని ఖచ్చితంగా నిరోధిస్తాడు షిరిడి సాయిబాబా. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో భక్తుడి యొక్క భక్తి విన్నపాలను బట్టి కూడా బాబా కాపాడటం అనేది జరుగుతుంది. సపత్నేకర్ అపోహపడి బాబాని తప్పుగా భావించటం అనేది జరిగింది, బాబానే చంపివేశాడు అని. కాబట్టి దయచేసి అటువంటి అనుభవాలు మీలో ఎవరికైనా కలిగినట్లయితే, వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి బాబాని కారణం చేయకండి, బాబానే చంపివేశాడేమో అనే భావన తొలగించండి. బాబా ఎన్నటికీ చంపడు, ఆయన రక్షకుడే. దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా బాబాని మాత్రం దయచేసి నిందించకండి. ఎందుకంటే సంచిత కర్మల వలన మనం అనుభవిస్తున్నాం, మన కర్మల చిట్టాన్ని మనం అనుభవించడం అనేది జరుగుతుంది. అది కూడా సాయి సమక్షంలో జరుగుతుంది కాబట్టి తిట్టుకోవడానికి ఓపిక వస్తుంది మనకి. అదే బాబా సమక్షంలో లేకపోతే ఆ ఓపిక కూడా ఉండదు, మన పని కూడా అయిపోతుంది. కాబట్టి సత్ప్రవర్తన చాలా ముఖ్యం అంటాడు షిరిడి సాయిబాబా. ఎవరిలో సత్ప్రవర్తన ఉంటుందో, ఎవరిలో దైవ చింతన ఉంటుందో, ఎవరిలో మానవత్వం అనేది ఉంటుందో వారి హృదయంలో సాయినాథుడు కొలువై ఉండటం అనేది 100% సత్యం. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.